హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చట్నీ పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇన్స్టెంట్గా చట్నీ పౌడర్ని ఎలా చేసుకొని పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు పాడవదండి. చాలా ఈజీగా 2 నిమిషాల్లో చట్నీని ప్రిపేర్ చేసేసుకొని ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఇది దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఒక్కసారి అలా చేసి పెట్టారంటే మళ్ళీ ఇదే కావాలంటారండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేనైతే ఇడ్లీలోకి సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీల్ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 1/2 కప్పు పుట్నాల పప్పు, ఒక 15 ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎందుకని యాడ్ చేసుకోవాలంటే ఇది కొద్దిగా నిలవ ఉండాలి కాబట్టి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. రెండు లేదా 3 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్ కింద చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా వద్దనుకుంటే కొద్దిగా బరకగా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పోపు మొత్తం ఈ పౌడర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు పాడవదండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చట్నీని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సినంత తీసుకొని చట్నీని రెడీ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా గ్లాస్ జార్లో రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా కలుపుకున్న చట్నీ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నామంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చట్నీని రెడీ చేసుకోవచ్చు. పిల్లలు అప్పటికప్పుడు చట్నీ కావాలని ఏడుస్తుంటే ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నామనుకో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా జర్నీలో కూడా ఇలా చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందండి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇడ్లీలోకి మాత్రం చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్నీ పౌడరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.